హలో హలో నమస్తే హలో అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. హలో, నా పేరు సుజాత అండి, దోమలగూడ నుంచి మాట్లాడుతున్నానండి. సుజాత గారు, మీకు ఏ సమస్య ఉందండి? లా ప్రకారంగా శ్రీధర్ గారితో మాట్లాడండి. అలాగే. ఓకే, హలో, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సుజాత గారు, చెప్పండి అమ్మా. అదండి, మాకు మా మామయ్య వాళ్ళ అన్నదమ్ములది ల్యాండ్ ఉందండి, ఓన్ ల్యాండ్. ఓకే దాన్ని పట్టాలో ఇల్లు కాలిపోయేటప్పుడు కాలిపోయినాయండి. ఓకే అయితే వాళ్ళ అన్నదమ్ములు రాసి పెట్టుకునే కాగితాలు అయితే ఉన్నాయండి. ఓకే ఇప్పుడు ఆ కాగితాలు ఒరిజినల్ కాగితాలు రావాలని పెట్టుకోవాలంటే ఎవరిని అడిగినా డబ్బులు పెట్టమంటున్నారు తప్పండి, గ్యారంటీ చెప్పట్లేదండి. సచివాలయంలోని గట్రా ఇతర ప్లేసుల్లో అడుగుతుంటే అవి ఏం అవి కాగితాలు? అక్కడ అది గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు అవి? ఒరిజినల్ కాగితాలు కాలిపోయినాయండి. అంటే ఒరిజినల్ అంటే మీరు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలా? రిజిస్ట్రేషన్ కాగితాలు మా మామయ్య వాళ్ళ దగ్గర ఉండివ్వండి, అది ఇల్లు కాలిపోయేటప్పుడు కాలిపోయినాయండి. ఎప్పుడమ్మా, ఎప్పుడు కాలిపోయింది ఇల్లు? ఇల్లు కాలిపోయి మా చిన్నతనంలో కాలిపోయినాయండి. ఓహో. అప్పటి నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఏదో వాళ్ళకి చదువుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియక అట్లా ఉండిపోయిందండి. వాళ్ళ అన్నదమ్ములు రాసుకునే కాగితాలు అయితే ఉన్నాయండి. ఓకే మీకింత మాకింత అన్న కాగితాలు. ఓకే ఒరిజినల్ కాగితాలు అయితే లేవండి. అవి తెచ్చుకోవాలంటే ఎట్లా ప్రయత్నించాలని తెలుసుకుందామనండి. అంటే ఇక మీ చిన్నతనంలో అంటే చాలా చాలా టైం గడిచిపోయిందమ్మా. ఇప్పుడు 20 years పైన అవుతుందండి, 30 years. చాలా టైం గడిచిపోయింది. మీరు మామూలుగా అయితే మనం డాక్యుమెంట్లు పోతే గనక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ద్వారా మనము ఆ డాక్యుమెంట్లు ట్రేస్ అవుట్ చేయించుకుంటాము. ఒకవేళ ట్రేస్ అవుట్ కాలేని పక్షాన మనము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి దాని డూప్లికేట్ కాపీ తీసుకుంటాము. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మీరు అది ఒకవేళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే కనుక మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక డూప్లికేట్ కాపీకి అప్లై చేయండి. డూప్లికేట్ కాపీ తీసుకొని మీరు దాన్ని ప్రస్తుతానికి వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా టైం గడిచిపోయింది కాబట్టి మీరు దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు తిరగడం కంటే మీరు ఆ డూప్లికేట్ కాపీ ఒకటి తెచ్చుకొని దాంతో మీరు పని చేయించుకోవడం బెటర్. సరే సార్. వద్దామా, డబ్బులు ఏమి ఖర్చు పెట్టుకోకండి. ఎవరిని అడిగినా అండి ఎంత అవుతాయి అంత అవుతాయి అంటున్నారు కానండి, గ్యారంటీ చెప్పట్లేదండి. గ్యారంటీగా చెప్పరు. తీరా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అట్లానే అనేసండి నేనైతే ముందుకు పోలేదండి. సరే సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇలాంటి స్థిరాస్తుల విషయంలో పట్టాలు అది